మొన్ననే తురకపాలెం దగ్గర దాదాపు 43 మంది చనిపోయారు. 50 రోజుల్లో 30 మంది చనిపోతే అప్పుడు పరుగులు పెట్టారు, అక్కడ భోజనాలు పెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. ఇంతవరకు కారణం ఏంటో తేలలేదు, ఎందుకు చనిపోయారు అన్నట్టు. వాటర్ కంటామినేషన్ అన్నారు, లేకపోతే ఆహారం కంటామినేషన్ అన్నారు, రకరకాల మాటలు చెప్పారు. అదేదో పాత రోజుల్లో మద్యం తాగడం వల్లని కూడా చెప్పుకొచ్చారు. ఓవరాల్గా అదేంటో తేలలేదు, వాళ్ళకి పరిహారము లేదు, ఎవరూ తేల్చలేదు. ఈలోపు అయిపోయింది, పేపర్లో వార్తలు అయిపోయింది, పేపర్ వాళ్ళకి తీరిక లేదు, ఓపిక లేదు, ఇంకొక అంశం మీదకి వెళ్ళిపోతారు. సామాన్యులైనటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు సమిధులయ్యారు. అదేంటో కారణం తెలియకుండా ప్రాణాలు కోల్పోయారు, అయిపోయింది. ఇప్పుడు కలరా అకస్మాత్తుగా వచ్చేసింది. గుంటూరు జిల్లాలో 10 కేసులు టోటల్గా ఎయిమ్స్లో వచ్చి ట్రీట్మెంట్లు కొన్ని జరుగుతున్నాయి, మరొకటి జరుగుతున్నాయి. ఎందుకు వస్తుంది ఈ కలరా? ఏ కారణంగా వస్తుంది? దీనికి ప్రజల్ని ఎలా అలర్ట్ చేయాలి? ఇది కదా మనం ప్రజల్ని కన్విన్స్ చేయాల్సింది. ప్రజలకు కన్వే చేయాల్సిన మెసేజ్ ఏంటి? ఇది దృష్టి సారించాల్సి ఉంది.